ఏంటి బావా నొప్పులు వచ్చిన సూడు గేదెలు అలా ఆపసోపాలు పడుతున్నావు? రే చిలక, షూటింగ్ దగ్గర తిన్న తిండి తర్వాత నీకేం తేడా చేయలేదేంట్రా? తింటే అనిపించుద్ది. అదేంట్రా, అక్కడ గోరుముద్దలు కూడా తినలేదా? ప్రొడక్షన్ ఫుడ్ మొత్తం పీకల దాకా నువ్వే తిన్నావు కదా బావా. రేయ్ ఇదిగో నీ తీసి తగిలే. నాకు ఈ కడుపు ఉబ్బరం, కాళ్ళు గుంజటం, తల తిరగడం నిన్ను టాబ్లెట్ తిమ్మంటావా బావా? చంపేస్తాను రే. ఇదేదో తిన్న ధరక్కొచ్చిన నొప్పిరే, కాస్తంత తైలంతో మర్దన చేస్తే తగ్గిపోద్ది. ఇక చిన్నగా మూలకెళ్ళి కుంకుమ పూతో చేసిన కొబ్బరి తైలం ఉంది, తీసుకొనిరా పో. బావా నాకు తెలియకుండా మన ఇంట్లో కొబ్బరి తైలం ఎలా వచ్చింది? అదేరా, నా పెళ్లికి ప్రధానంలో మీ పుట్టింటోళ్ళు పెట్టిన కొబ్బరి బొండాలతో చేయించిన పవిత్రమైన కొబ్బరి తైలం పట్టుకురాపో. అప్పటి తైలం ఇప్పటిదాకా దాచావా? మరి పీచేం చేసావు బావా? నువ్వు వెళ్ళి పని చూడరా సునక చిలక. బావా కొబ్బరికాయ కూడా నాలా ముదిరిపోయినట్టుంది, బాగా చిక్కగుంది. మొత్తం వాడేస్తావేమో, చుక్కతో మొత్తం తల తేలిగైపోవాలి. ఏంటి ఒక్క చుక్కతో తలంతా రుద్దాలా? అలా ఇలా రుద్దుతారా ఎబ్రాష్ మొహమ్మడా? రారా రాము, మీ నాన్నకి నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు మొదలవడం ఏంట్రా దరిద్రుడా? ఏమైందన్నా? షూటింగ్ లొకేషన్ లో పల్లెలకు పల్లెలు ఆకులు అలములు నమలేశాడు కదా. నీ టార్చర్ ఎక్కువైపోయిందిరా నాక. అదే తినేశాడు కదా, తేడా కొట్టింది. ఇందాకటి నుంచి మేకపోతుంది తిన్న కొండ చిల్వలా మెలుకులు తిరుగుతూ ఉన్నాడు. అరవకు బావా, ఇంకా నొప్పులు ఎక్కువైపోతాయి. కాళ్ళు పట్టమంటావా నాన్న? కాళ్ళు పట్టు, కాకా పట్టకో. అమ్మ లక్ష్మీపతి, నువ్వు ఆనందంగా ఉంటే నేను చూడలేనుగా. హలో డార్లింగ్, ఏడ్ చేస్తున్నావు? ఎవరండి మీరు? నన్నే మర్చిపోయినావా? అప్పు లేకుండా తీసుకున్న ముద్దులు అప్పుడే మర్చిపోయినావా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఇంతకీ ఎవరండి మీరు? నీ కోసం కలలుగానే కన్నె పిల్లనే. నా కోసం కలలుగానే కన్నె పిల్ల? కన్నె పిల్ల? ఒరే అల్లుడు, ఒక్కసారి ఫోన్ ఇవ్వరా. మామయ్య ఏదో రాంగ్ నెంబర్ మామయ్య. ఇప్పుడు రాంగ్ నెంబర్ రా, ఫ్యూచర్ లో రైట్ నెంబర్ అవ్వచ్చు కదా. ఏంట్రా మీ గోలా? కస్టమర్ కేర్ ఫోన్ బావా, కేర్ఫుల్ గా మాట్లాడుతున్నాను. నాకేంటి కన్నెపిల్ల నేను పడింది? కస్టమర్ కేర్ లో కన్నెపిల్ల కాకుండా నీలా ముసలోళ్ళు ఉంటారా బావా? కళ్ళు మూసుకొని పడుకో. ఒరే ఫోన్ ఇవ్వరా. హలో చిలక రాజా. చిలక రాజా, నా పేరు నీకెలా తెలుసు? నీ గురించి మొత్తం తెలుసు, కానీ నీకోసం వాళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నానని నీకే తెలీదు. నిజమా? ఈ జన్మలో నాకు ఏ అమ్మాయి కన్నెత్తి చూడదు, పన్నెత్తి మాట్లాడదు అనుకున్నాను. నువ్వేమో వాళ్ళంతా కళ్ళు పెట్టుకొని చూస్తున్నా అంటున్నావు. నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. నిజం బంగారం, మెత్తని నీ హృదయం మీద ఒట్టు. నాలో నీకేం నచ్చిందమ్మా? గొంగల పురుగు లాంటి నీ జుట్టు, పండుకోతి లాంటి నీ మూతి, బలిగుడ్డు లాంటి నీ కళ్ళు, చామదుంప లాంటి నీ ముక్కు, కాయగూర లాంటి నీ బుగ్గలు,
మొత్తం ఆయిల్ అంతా వాడేకు, ఒక్క చుక్కతో తల తేలికైపోవాలి. మరి ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదమ్మా? ఏం చెప్పను, నువ్వేమో తక్కిడి గింజ అంటించిన చింతపండులాగా నీ బావని అతుక్కునే ఉంటావు. ఇక నా బాధ పట్టించుకుంటావో లేదోనని చెప్పలేదు. తొక్కలో బావా, నువ్వు మాట్లాడు బంగారం. నువ్వు మాట్లాడితే నాకు ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? అప్పుడే రైతు బజార్లో పడేసిన బత్తాయిలా తీయ తీయగా పుల పులగా ఫ్రెష్ గా ఉంది. ఇదొక పోలికరా నీ యాబ్రస్ మొహం తగలయ్యా. ఆపేశావే, ఏమన్నా మాట్లాడు బంగారం. నాకు సిగ్గేస్తుంది బాబు. ఇంకేమీ చేయకుండానే ఒట్టి మాటలేనా? ఏమన్నా? ఒట్టి మాటలేనా అంటున్నాను. పొదుపుగా వాడరా పోరంబోక్సెలగా. ఏంట్రా నూనెంతా పోస్తున్నావు? ఇంతకీ నీ పేరు చెప్పలేదు? జాంపండు. జాంపండు. నా పేరు చిలక. కొరికేస్తా కొరికేస్తా కొరికేస్తా. సీసాల నూనెంతా అవజేసావా ఉంచేవా? ఇందులో తైలం ఇందులోనే ఉంది, మరి తలపైకి ఇంత తైలం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? మాట్లాడు, ఇంకేమీ మాట్లాడదు. మాట్లాడు, మాట్లాడమ్మా. నోట్లోంచి ఆ సొల్లేంట్రా? అంటే ఇది చేతుల్లోంచి వచ్చిన నూనె కదా, నోట్లోంచి వచ్చిన సొల్లు. అది కాదు బావా, గప్పిలి మొహం ఎదవా. దాంతో మర్దనా చేయరా అంటే పొలంలో నార్మడికి నీరు పెట్టినట్టు తలంతా తడిచేస్తావా? ఇదంతా కావాలనే చేసావు కదా, ఎందుకు చేసావు? ఏమో బావా, ఈ ఫోను ఆడికొచ్చింది, ఆడికే తెలుసు. ఏంట్రా, ఎవర్రా అమ్మాయి? ఒట్టుగా నాన్న, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఒట్టు నాన్న, నిజం నాన్న, నమ్ము. సొల్లుతో మర్దన చేయించుకున్నానని ఏ సొల్లు చెప్పినా నమ్మేస్తాను అనుకున్నావా? చెప్పరా ఎవర్రా అమ్మాయి? మాటలకి సొల్లుగా చేస్తావేంట్రా? నీ పనులతో నాకు తలపోటు తెప్పిస్తున్నావు కదరా, తలపోటు తెప్పిస్తున్నావు కదరా, తలపోటు తెప్పిస్తున్నావు కదరా. తలపోట నువ్వు ఉండు మాయా. తలాం పెట్టి తలంకితో తలంటితే మోతే మోతే. మాయా ఎంత నువ్వు నెట్టేసేయండి మాయా, కొంప తీసి డబ్బాలో తలెట్టేసేవేంటి? నువ్వు ఒకసారి రారా. నేనా మాయా, అసలు రాసుకున్నట్టే లేదు, ఎక్కడ నుంచి తెప్పించేవేంటి? అది నూనె కాపు. 1000 రూపాయలు డబ్బులు తీరా. 1000 రూపాయలా? ఎందుకు? దేనికేంట్రా నా నెత్తి మీద నూనె అంతా లాగేసావు? నీ నెత్తి మీద నూనె అంతా వృధాగా పోతుందని నేను రాసుకున్నాను. నేను చెప్పాను వృధాగా పోతుందని. వారానికి సరిపడా ఒకసారి పెట్టించుకున్నాను. కేరళ నుంచి తెప్పించుకుని నూనె తేరగా రాసేసుకున్నావు కదా. సరే నువ్వు ఇవ్వకపోతే మీ నాన్న దగ్గర తీసుకుంటానులే. వద్దు, ఇదిగో సగం నీ నెత్తి మీద ఉంది కాబట్టి, సగం నా ఒంటి మీద ఉంది కాబట్టి 500 ఇదిగో మాయా, ఇందుకే గమనిగా చెప్పలేదు. ఈడు చెప్తాడు. చిలక కంపెనీ, అది నూనె కాదు, నా సొల్లు. సొల్లా? ఎరా నువ్వు మారవా? నువ్వు మళ్ళీ మా వాడికి ఇంకొక దాన్ని అంటకట్టాలని చూస్తున్నావా? నాకు మొక్క అంటు కట్టడమే రాదు, ఇంకో దాన్ని ఎలా అంట కడతాను? నాకు తెలియదు అనుకున్నావా? ఫోన్ లో ఎవరు రాది? అయినా సంవత్సరానికి ఎంతమందితో తిరుగుతారు నువ్వు? నువ్వు ఆగమాయా, మొదటి దాన్ని మొగుళ్ళేడు, మూడో దాన్ని సేమంతమంట. ఎరా మళ్ళీ కొత్త పెంట ఏంట్రా? ఒరే ఏం లేదురా, ఇందాక ఎవరో అమ్మాయి ఫోన్ చేసి హస్కీగా మాట్లాడితే మా మామయ్య టెంప్ట్ అయ్యి సుళ్ళు కార్చుకున్నాడు. ఇందాక నుంచి అమ్మాయి ఎవరు అని ఇంట్రాగేషన్ చేస్తున్నాడు అంతే. సర్లే, కవర్ చెయ్యాలి అంతే కదా. ఇక్కడ నేను అడుగుతుంటే అక్కడ గుసగుసలేంట్రా? అదేమయ్యా, ఇందాక జ్యోతిని రామ్ గడికి ఫోన్ చేసి డేట్లు చెప్పమన్నాను, తను ఫోన్ చేసి ఉంటది. డేట్ల కోసం ఫోన్ చేసింది, నాతో డేటింగ్ గురించి మాట్లాడుతుందేంటి? నా అందం ఏమైనా పెరిగిందా ఏంటి బావా? పెరిగిందా? చెప్పు చెప్పు చెప్పేంటి? షాంపూ ప్యాకెట్ కావాలి ఇప్పుడు ఫ్రీగా. అమ్మయ్యా. ఒరే మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ఫ్యూచర్ అంతా నీ చేతిలోనే ఉన్నట్టుందిరా. ప్రతిసారి నువ్వే వచ్చి కాపాడుతున్నావు. అలాంటప్పుడు హాయిగా ఏ ఆపద్ బంధుడు అనొచ్చు కదరా, చీప్ గా మాయల పకీర్ అంటావేంటి? ఒరే చిలక ప్రాణాలు మాయల పకీర్లో ఉన్నాయి అనట్లా, మాయల పకీర్ ప్రాణాలు చిలకలో ఉన్నాయి అంటున్నా. ఏంటి మీ మేనమామ చిలక? ఇది ఇంకా దైత్రంగా ఉంది కదరా బాబా, దానికన్నా మాయల పకీరే బెటరు. ఒరే అసలు నువ్వు ఎందుకు వచ్చావు ముందు అది చెప్పు. ఒక్క నిమిషం ఉండే చెప్తానా. ఇదిగోరా కొత్త విగ్గు కొన్నాను, ఇది కానీ నువ్వు నెత్తి పెట్టుకున్నావు అనుకో ఇంగ్లీష్ వాళ్ళ ఉంటావు. ఏదో పెద్ద కోహినూరు వజ్రం పొదిగిన కిరీటం పెట్టినట్టు ఏదో కటింగ్ ఇచ్చావు. యాదవ దరిద్రం అంతా తెచ్చి నా నెత్తి మీద పెడతావు. ఒరే కొత్త విగ్రహది, కళ్ళు పోతాయి. ఇన్నేళ్ళ మన స్నేహంలో
నీ నెత్తి మీద విగ్గి పెట్టుకుని ఎవరి నెత్తి మీద పెట్టారా? ఆహా, నిన్ను ఇలా చూస్తుంటే కాలువలతో పెంచడానికి వచ్చిన కాటన్ దొరుకు తోస్తున్నాడు రా. ఒరే నిజంగా బాగున్నానంటావా? ఒరే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలరా. ఈ విగ్ లో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? అప్పుడే షిప్ లో దిగి వచ్చిన బ్రిటిష్ చక్రవర్తిలో ఉన్నావురా. ఇందా కాటన్ దొర అన్నావు. ఆయన బ్రిటిష్ వాడే కదా. ఏంట్రా ప్యాకెట్లో పుస్తులు తోడపోగొట్టుకునే వాళ్ళు అలా ఉన్నావు? కొంప తీసి ఫోన్లో మాట్లాడిన అమ్మాయితో నిజంగానే లింక్ ఉందా? నోర్మీరా. ఏంటోరా ఈ మధ్య నాకే తెలియకుండా నాలో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నాను. మెంటల్గా స్ట్రగుల్ అవుతున్నావా అంటే ఏంట్రా? అంటే ఆఖరికి నీలాంటి ఒక పోరం బోకుడుతో నేనే నేను రక్షించాను అనిపించుకునే స్థితికి వచ్చాను చూడు, అందుకు. అందుకా? అమ్మ రాముగే ఎంత మాట అన్నావురా? అంతేగా మరి. ఆ ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏ తప్పు చేయకుండా మా నాన్న ముందు తప్పు చేసిన వాళ్ళ నిలబడాల్సి వచ్చింది. ఎంత బాధేసిందో తెలుసా? అంతేలేరా. స్వప్న మ్యాటర్ వచ్చేసరికి ఫ్రెండ్ అంటే నువ్వేరా అంటావు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి పరమొక అంటావు. స్వప్న, ఈ 2 అక్షరాలు నా మనసుని పిండేస్తున్నాయి. ఇప్పుడు తను ఎక్కడుందో ఏం చేస్తుందో. ఒరే నీకు దండం పెడతాను రా బాబా, నువ్వు మళ్ళీ ప్రేమాయణం మొదలెట్టుకో. ఒరే ఈ విగ్గుకు అన్న శుభ సందర్భంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూల్పి కొని ఇస్తాను. వెళ్ళి తీసుకొచ్చే. తమరారా హీరోన్ రా. మళ్ళీ అక్కడ ఎవరైనా గుర్తుపట్టి సెల్ఫీలు అడిగారు అనుకో మా నాన్న డబ్బులు అంటాడు. ఏంటి ఒకసారి గుర్తుపెట్టినందుకే? ఎల్రా. సరే ఇది పట్టుకో, మళ్ళీ నీ తలకద ఇద్దరు నాకు అంటుకుంటుంది. బాబు ఏమన్నాయి? ఈ అమ్మాయి ఏంటి ఇటు వస్తుంది? మనం వెళ్ళి మాట్లాడితే బెటర్. స్వప్న గారు మీరా? అభి గారు మీరేంటి ఇక్కడ? ఊరికే ఈవినింగ్ వాక్ వచ్చానండి. ఏంటి ఈ డ్రెస్ లో కూడా ఈవినింగ్ వాక్ చేస్తారా? అయినా ఏ డ్రెస్ వేసుకోకుండా వాకింగ్ చేస్తే తప్పు, కానీ ఈ డ్రెస్ వేసుకొని వాకింగ్ చేస్తే తప్పే ఉందండి. పర్లేదు, మొద్దులో ఉన్న మీలో కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పనిచేస్తుంది. అవును, మీరేంటి ఇలా వచ్చారు? చెల్లి కుల్ఫీ తింటారంటే తీసుకొచ్చాను. ఏం మీరు తినరా కుల్ఫీ? నాకు ఇష్టం ఉండదండి. మీరు అందుకే వచ్చినట్టున్నారుగా, వెళ్ళండి. నేనా? కుల్ఫీయా? ఏం మాట్లాడుతున్నారండి? ఐ సివియర్లీ హేట్ దిస్ టైప్ ఆఫ్ కుల్ఫీస్ యు నో. నిజం స్వప్న గారు, జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. అసలు ఈ సిటీలో ఉన్న కుల్ఫీలన్నీ బ్యాన్ చేసి పడేయాలి. అమ్మ నా కొడుకు అదృష్టవంతుడే, ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి కనిపిస్తుంది. పాడైపోయిన పాలు అవి ఇవి వేసి అందులో ఈగలు దోమలు బల్లిగుడ్లు. అవును, ఆడి చేతులు ఖాళీగానే ఉన్నాయి, ఎందుకు నా విగ్గేది? నీ వల్ల ఇదంతా. అమ్మో, ఈ విగ్గుతో ఎన్నో లక్షలు సంపాదిద్దాం అనుకున్నాను, చివరికి ఇట్టా మిగిలిపోయింది. ఈ విగ్ నాకు వద్దు. బాబు ఆ రామ్గాని పిలువరా, రామ్గాని పిలువ. అట్నే బాబు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా రాము. రే సార్కు చైర్ తీసుకురా. బాబు చైర్ లేదు బాబు, కుర్చీ ఉంది, తీసుకొస్తా. ఈ వీడొకడు. రాము కూర్చో. అన్నయ్య పర్లేదురా, కూర్చోరా. ఒరే రాము, అన్నయ్య నిన్నేంట్రా
కుల్ఫీ గ్రౌండ్ దగ్గర అమ్మాయిలతో కులికేస్తున్నావు? వీడికెలా తెలిసింది? ఎవరన్నయ్యా? ఎవరో అయితే నిన్నెందుకు అడుగుతానరా? నువ్వే. నేను కుల్ఫీ గ్రౌండ్కి వెళ్ళడం ఏంటన్నయ్యా? నేను కుల్ఫీ గ్రౌండ్కి వెళ్ళే సంవత్సరం అవుతుంది. ఓ ఆకు రాము, నువ్వు చిన్నప్పుడు కుల్ఫీలు నాకేవా చీకేవా అని అడగటం లేదు. నీ పక్కనున్న అమ్మాయి ఎవరైనా అడుగుతున్నారు బాబు. ఏ అమ్మాయి అన్నయ్య? అరే ఓ న్యాచురల్ స్టారు, ఆల్రెడీ ఆయన ఉన్నారా. పర్ఫార్మెన్స్ వద్దు, ఫ్రాంక్ గా చెప్పు. కావాలంటే ఆకుని అడగండి అన్నయ్య. నిన్న మంగా టిఫిన్ సెంటర్ దగ్గర జూనియర్ ఆర్టిస్ట్ మమతాతో మాట్లాడుతున్నప్పుడు నేను బయట నుంచి టీ తాగలేదు. రే మమత అంటున్నానేంట్రా? అబ్బో, ఈ నా కంటిచ్చేటట్టుండే. మాట్లాడవేంటి బాబు? అదే పండిట్లో పెళ్లి కూతురు లేదనే సీరియల్లో క్యారెట్ ఇప్పించమని అడిగింది బాబు. అది చూసుంటాడు, మీతో చెప్పుంటాడు బాబు. రే నీ సంగతి తర్వాత చెప్తా. రే రాము నువ్వు చెప్పరా. నేను అసలు కుల్ఫీ గ్రౌండ్కే వెళ్ళలేదన్నయ్య. అమ్మాయి ఎవరో నాకు అస్సలు తెలీదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? రే ఆకు, ఇదంతా విన్నాక మీరు తప్పు చేస్తారేమో అనిపిస్తుంది బాబు. బతికిపోయినరు బాబు. రే నిన్ను కుర్చీలో ఎవడు కూర్చోమన్నారా? లేకు మీరు ఎలా ఎలా ఆకు జో దగ్గరికి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ పట్టుకరా. అలాగే బాబు. నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయా? 60 ఏళ్ల తర్వాత వస్తున్న విశిష్ట అక్షయ తృతీయ. దేవాలయాలకి పోటెత్తిన భక్తులు. చిలక, చిలక, ఇల్లంతా తడుగుడ పెట్టి ఒళ్ళంతా పులిచిపోయింది బావా. ఏదైనా పనుంటే 10 నిమిషాల తర్వాత చెప్పవా? మూలగ మాకరా మూల శంక చిలక. ఇదిగో మీ అక్కని రెడీ అవ్వమని చెప్పు, గుడికి వెళ్దాం. ఎందుకు బావా? ఎందుకేట్రా ఏడుపు గుట్టు చిలక? ఈ రోజు 60 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అద్భుత అక్షయ తృతీయ అంట. అప్పుడైతే బంగారం చాపుకు పోవాలి గాని గుడికి ఎందుకు బావా? అది బలిసినోళ్ళకి రా. పద, ఒక 1 బకెట్ నీళ్లు పెట్టు, అందంగా ఆరోగ్యంగా స్నానం చేస్తా. లో వోల్టేజ్ కారణంగా మోటార్ బకెట్ తన్నేసింది. పావు బకెట్ నీళ్ళే ఉన్నాయి బావా. ఓకే, ఆ పావు బకెట్ తోటే సరిపెట్టేద్దాం. మరి నేను స్నానం చేయాలిగా. ఇద్దరు కలిసి సరిపెట్టేద్దాం. ఎలా చూపిస్తా పద. అయిందా రుద్దటం? ఎవరైనా మంచి నీళ్ళతో మురికిపోయేలా స్నానం చేస్తారు. నేనేమో మురికి నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుంది. అందే వాళ్ళకి కూడా అంత ఆత్రం ఉండదు. ఉండండి. ఏమ్మా, దారి తెప్పొచ్చాను అనుకున్నావా? తాడోపేడో తేల్చుకుందామని వచ్చాను. అడపాదడపా చీమలు తెచ్చిన పంచదారతో నైవేద్యం పెడుతూనే ఉన్నాను. నేనేమన్నా తక్కువ చేశానా? పోయిన పుష్కరాల నుంచి చూస్తున్నాను. కోరిన కోరికలు తీర్చడంలో చాలా వెనకబడి ఉన్నావమ్మా. నా కోరికలు తీర్చకపోతే నీకు తెలుసు కదా, నీ పాదాల దగ్గర తల కొట్టుకుని చచ్చిపోతాను. ఆ పాపం ఎవరికి అంటగడతారో అంటగట్టుకోండి. అమ్మా, నేను చచ్చి నీ కడుపులో పుడతాను. నేను బతుకున్నంత లోపు నా పెళ్లి చేయమ్మా. తీరని కోరికలు కోరుకోవద్దని చెప్పానా లేదా? బావా ఏమేవు, నువ్వు కూడా కోరుకో నాకు వినపడేలాగా. మా ఆయన్ని మనిషిగా మార్చి నా కొడుకుని హీరోని చేసి నా తమ్ముడికి పెళ్లి చేసి మమ్మల్ని ఆశీర్వదించి తల్లి. వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్. పంతులు గారు, కొబ్బరికాయలు మేము కూడా ఇచ్చాం, కాస్త మా వైపు కూడా చూడండి. మనం ఎప్పుడు ఇచ్చామండి? అవును బావా, మనం ఎప్పుడు తెచ్చాం? నోళ్ళు ముయ్యండి. దేవుడు నాకు చాలా ఇవ్వాలి, ప్రసాదంలో జమేసుకుంటున్నాను. ఆ అమ్మవారు అంతా చూస్తూనే ఉంటుంది. అది నేను మా దేవత చూసుకుంటాము. ముందు 3 కొబ్బరి చెప్పులు ఇవ్వండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుషయేదకం సర్వం. రెండిలాగా ఆగరా, ఏడు మొత్తం చెప్పంతా తినేద్దామనే.
రాముగడు షూటింగ్ వెళ్ళకపోతే ఇంకో చెప్పొచ్చుండేది. ఆ దివాకరం గారిని తీసుకొచ్చిన ఇంకో చెప్పొచ్చుండేది. మరి ప్రసాదము? ప్రసాదం ఇది మరీ దారుణం బావా. చెప్పడం మర్చిపోయాను, నాకు ఒక 40 కొబ్బరి చిప్పలు కావాలి. 40 కొబ్బరి చిప్పలా? కొబ్బరి లౌజులు చెప్పిస్తావా బావా? కాదు, 40 చిప్పలతో నోము చేస్తున్నానని మొక్కున్నాను. 40 కొబ్బరి చిప్పలు నోమా? అవునే, ఏ ఎందుకంత ఎటకారంగా అంటున్నావు? నాకేమన్నా జరిగి నీ తాళి పుట్టుకుమనాలా? శివ శివ ఊరుకోవే అక్క, అంత భాగ్యం మనకెక్కడిది? నీకు భవిష్యత్తులో పెళ్లి పెటాకులు అవ్వాలనుందేంట్రా? రామ రామ. మీకోసం కనిపించని దేవుడితో, వినిపించని మంత్రాలతో అనిపించినప్పుడల్లా ఎన్ని పూజలు చేస్తున్నానో మీకేం తెలుసు? ప్రస్తుతం నేను చేపట్టిన ఈ చిప్పల నోము కూడా అలాంటిదే. తాళి తెగాలా తెస్తావా? పెళ్ళవాలా అడుక్కొస్తావా? తప్పైపోయింది బావా, ఎన్ని తిప్పలు పడైనా సరే చిప్పలు తీసుకొస్తాను. పదవే అక్క, నువ్వు అటెళ్ళు, నేను ఇటెళ్తా. ఇలా ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తే గానీ పని చేయరు. ఏమ్మా, ఆ దేవుడు నువ్వు కోరుకున్నది ఇస్తాడు. ఆ 2 చిప్పలు నాకు ఇచ్చాయమ్మా. ఏరా, ఏకంగా గుళ్ళోకొచ్చేసారు అడుక్కోడానికి? రా, దమ్ముంటే ఇక్కడికొచ్చి అడుక్కో, లోపలికి మేము వెళ్ళలేక. నేనేమైనా ఈ కంటికి బిచ్చగాళ్ళ కనబడుతున్నాను రా? మరి బావా ఆగు. బావా, ఈ గుడ్డలు చూసి బిచ్చగాళ్ళు కూడా తిరుగుతున్నారు బావా. ఈ చిప్పలు నువ్వు మనకు అవసరం అంటావా బావా? నీకు పెళ్ళొద్దా? కావాలి. మరి వాళ్ళతో నీకేంటి? వెళ్ళు. ఈ రోజు మీ జోలికి రావట్లేదు. రాముడు అడవికి వెళ్ళేనా